సిద్దిపేటలో ఓ యువతి పెళ్లిని అడ్డుకునేందుకు పోస్టర్లు వేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమించిన యువతికి వేరొక వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో పెళ్లిని ఆపేందుకు యువకుడు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లికి చెందిన వెంకటేష్ తను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఖరారు కావటాన్ని వ్యతిరేకించాడు. ఈ క్రమంలో వివాహం నిలిపివేయాలంటూ పోస్టర్లు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సిద్దిపేట పోలీసులు వెంకటేష్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొట్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చయితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి దాన్ని పోస్టర్ రూపంలో పెద్దగా తయారు చేసి తన యొక్క తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్ళపల్లి ఎన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డుపైన ఉన్న గోడలపైన అంటించి ఆమె యొక్క కుటుంబానికి ఆమెకి తీవ్ర పరువు నష్టం కలిగించి ఆవేదన కలిగించి వారి యొక్క తండ్రి కంప్లైంట్ మీద అమ్మాయి యొక్క కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది. మరియు వీరి దగ్గర నుంచి వెళ్ళి వీరు పోస్టర్లు అంటించే క్రమంలో ఉపయోగించిన కారు మరియు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమైనది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, సిద్దిపేటలో ఓ యువతిని పెళ్లి అడ్డుకునేందుకు పోస్టులు వేసిన ఘటన కలకలం రేపుతుంది. అప్డేట్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సంచలనం సృష్టించిన ఈ వాల్ పోస్టర్ల వ్యవహారంపై పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ అవుతుందని చెప్పి తెలుసుకొని జీర్ణించుకోలేక ఈ మొత్తం వ్యవహారానికి నిందితుడు పాల్పడినట్టు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అర్పన్ మండలానికి చెందిన ఎన్సాన్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అయితే ఈ యువతితో గత కొంత కాలంగా ప్రేమిస్తున్నట్టు చెప్పి ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రేమిస్తున్నట్టు అయితే ఈ కుటుంబ సభ్యులు ఆమెకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందిన ఆ యువకుడితో నిన్న నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఆ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ వివాహం ఆగిపోవాలన్న ఉద్దేశంతోనే నిందితుడు యువతితో పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కుట్ర పనినట్టు పోలీసులు వెల్లడించారు. తనకు యువతితో సంబంధం ఉన్నట్టు ఆరోపిస్తూ అభ్యంతరకరమైన పోస్టర్లు తయారు చేయించాడు. అంటే గ్రామ ప్రజలకు అలాగే పెళ్లి చేసుకోపోయే యువతి కుటుంబ సభ్యులకు కూడా కుటుంబ అనుమానాలు అపోహలు కలిగించే విధానంగా పోస్టర్లు గోడలకు అతికించడంతో ఇది కాస్త వివాదంగా మారింది. అనంతరం తన స్నేహితులతో సహకారంతో వాళ్ళు పోస్టర్లు ప్రింట్ చేయించి రాత్రి వేళల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేంద్రంతో పాటు సిద్దిపేట జిల్లా ఎన్సార్పల్లి గ్రామంలో ఈ రెండు ప్రాంతాల్లో అతికించడంతో ఈ రెండు విలేజ్ల్లో కూడా ఇది సంచలనంగా మారింది ఈ ఘటన. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా రెండు గ్రామాల్లో ఈ ఘటన చెందడంతో ఇరు కుటుంబాలకు పరువు పోయే విధంగా కావడంతో సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన నెలకొంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.